రేవంత్ రెడ్డి గారు సమర్థవంతంగా నిర్వహిస్తుడు కాబట్టి ఇన్ని సంక్షేమాలు ఇన్ని అభివృద్ధులు ఈ రకంగా ముందుకు పోతున్నాం. ఆయన కమాండింగ్ పవర్లనే పార్టీ నడుస్తుంది, ప్రభుత్వం నడుస్తుంది, సంక్షేమాలు ముందుకు పోతున్నాయి. మేము ఎమ్మెల్యేలు కానీ మా మంత్రులు కానీ అందరం కలిసికట్టుగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం. తెలంగాణలో అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతున్నాం. మేము ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ పోతున్నాం. ఎక్కడ కూడా ఏ రంగంలో వెనుకబడొద్దు, అన్ని రంగాల అభివృద్ధి కావాలి. ఇక్కడ ఫోర్త్ సిటీ కానీ అదేవిధంగా కొత్త టూరిజం పాలసీ కానీ విద్యారంగాన్ని అభివృద్ధి పరచడంలో కానీ ఇలా ఉన్నటువంటి సుమారు 60 నియోజకవర్గాలకు 200 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవ్వబోతున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నాక ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ముందు పోయినాయి. అంటే పనిచేసే వాడి మీదనే దెబ్బలు పడతాయి, కాసే చెట్టుకే దెబ్బలు అన్నట్టుగా సమర్థంగా నిర్వహిస్తుంది. కాబట్టి ఆయన మీద ఈ రకంగా దుష్ప్రచారం చేయాలి, సోషల్ మీడియాలో బదనాం చేయాలి అని చెప్తే తప్ప కాంగ్రెస్ పార్టీ మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ప్రభుత్వ పెద్దలుగా ప్రభుత్వ బాధ్యతగా సిఎల్పి నాయకుడిగా గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు సమర్థవంతంగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. మమ్మల్ని ఏకతారగా తీసుకుపోతున్నాం.